ఎక్కడ నరకం అనుభవిస్తుంది, జైలుకి పోతుంది. అది మంచిగా అల్ల పెడుతురు, 3 పక్కల పందికి ఒకలాగా తింటున్నాయి, బయటకు వస్తుంది. వీడు కాకపోతే ఇంకోటి దొరుకుతాడు. పెళ్ళిళ్ళు చేసుకోకండి, ఇష్టం వచ్చిన వాళ్ళు ఎంబడి తిరగండి, మిమ్మల్ని ఎవడు అడగడు. నమస్తే, దిస్ ఈజ్ సౌర్య. మనతో పాటు ఈరోజు సంధ్యారెడ్డి గారు ఉన్నారు, మదర్ ఫౌండేషన్ చైర్మన్ కమ్ డైరెక్టర్. సో సంధ్యారెడ్డి గారు రీసెంట్ గా ఒక 3 పిల్లల్ని దత్తత తీసుకున్నారు. సో ఎవరు ఆ పిల్లలు అనేది అందరికీ ఆ వార్త అయితే మీరు విన్నారు. ఒక భర్త భార్యని అనుమానంతో కడతెచ్చిన తర్వాత అతను కూడా ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు. సో అది ఒక అనుమానమా లేకపోతే ఇంకేదైనా ఇతర కారణాల దీని వెనుక? మరి ఇప్పుడు పిల్లలు పరిస్థితి అయితే మాత్రము చక్కగానే ఉంది, ఆవిడ కేర్ తీసుకోవడం జరిగింది. నిజంగానే ఈ విషయంలో సంధ్యారెడ్డి గారికి అలాగే ఇలా చేస్తున్న వాళ్ళకి కొంతమందికి హ్యాట్సప్ చెప్పాలి. అలాగే ఈ రోజు మరొక కేసు, అది అంటే రోజు రోజుకి కూడా ఇలాంటి కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. అక్రమ సంబంధాలతోని పిల్లల్ని కడతెరుస్తున్న ఉదంతాలు అత్యంత దారుణంగా ఉన్నాయి. పెళ్లి చేసుకోవాలంటేనే ఒక స్త్రీ గాని పురుషుడు గాని భయపడిపోతున్న పరిస్థితి. ఇప్పుడు పెళ్ళైన తర్వాత పిల్లల్ని కనాలనుకున్నా కూడా భయపడుతున్న పరిస్థితి. సో తల్లిదండ్రులు కూడా ఇది ఒక శాపంగా మారిపోయింది. దీని గురించి అయితే మనం మాట్లాడదాం. నమస్తే. నమస్తే నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు. అలాగే ఇంకేం చెప్పినా కూడా తక్కువే అది. సో 3 పిల్లల్ని కూడా అంటే మనము అంటే బాధ్యత తీసుకున్నాం. అమంగల్ కదా, ఆమన్గల్. అదే రామదాస్ అప్పుడు భార్యను అనుమానంతో కొడుకుని చంపాడు, భార్యను చంపాడు. చిన్న పాప కూడా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డది. జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత తనకేదో ఫిట్స్ ఏదో వచ్చి కింద పడి వెనకాల దెబ్బ తాకి హాస్పిటల్కి వెళ్తే చనిపోయాడు. ఇప్పుడు అక్కడ ఏమైందంటే 3 తల్లిదండ్రులు చచ్చిపోయిండు, తమ్ముడు చచ్చిపోయాడు. ముగ్గురు పిల్లలు అనాథలు అయ్యారు. వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఆచమ గోచరంగా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళ బాబాయ్ ఎవరో ఉన్నారు. ఎవరు ఏది ఉన్నా కూడా వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిన్ని ఉన్నా కూడా తల్లి ఉన్నట్టుగా ఎవరు ఉండరు. సో వీళ్ళని విఎం హోమ్ అంటే విక్టోరియా మెమోరియల్ అని కొత్తపేటలో ఉంటది. తల్లిదండ్రులు లేని వారికి చాలా బాగా బాధ్యత తీసుకుంటారు. ఇంకా మనం డైరెక్ట్ వెళ్ళడం కన్నా నాకు పరిచయము అక్కడ మేడమ్స్ వాళ్ళు, కానీ ఇంకా బాధ్యత తీసుకోవాలి అంటే చైల్డ్ లేబర్ మన ఆఫీస్ ఉంది కదా, చైల్డ్ వెల్ఫేర్. అవును, ఇక్కడ మన మధురా నగర్ చైల్డ్ వెల్ఫేర్ అంటే ఇలాంటి వాళ్ళకి హక్కును చేర్చుకుంటారు, హాస్టల్లో చేర్పించడం. అట్లా నేను అక్కడ చైల్డ్ కమిషన్ దగ్గర సిద్ధార్థ దయాకర్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లేసి అక్కడ లెటర్ రాయించాము. బిఎంఓకి రాశారు. ఇంకా వాళ్ళు చదువుకున్నంత వరకు హాలిడేస్ వచ్చినా కూడా వాళ్ళే బాధ్యత తీసుకుంటారు. చాలా బాగుంటది. ఒక ఏజ్ టీనేజ్ వచ్చి డిగ్రీ చదువుకున్న ఒకవేళ పెళ్లి బాధ్యతలు ఏమన్నా గవర్నమెంట్ పరంగా కూడా చూసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఆ 3 పిల్లలకి మిషన్ వాసిల్లా అని ఒక స్కీమ్ ఉంటుంది. 18 years వచ్చే లోపల వాళ్ళ పేరు మీద నెలకి 4,000 రూపాయలు కూడా గవర్నమెంట్ ఇస్తుంది అన్నమాట. ఆ 2 కూడా చేయించేసి సరే సామాజిక మన బాధ్యత అమ్మా, అంతే. ఎంతో అలాంటి వాళ్ళని మనకు తెలిసింది చేయడం అంతే. మనకు నాకైతే హ్యాపీగా అనిపించింది. వాళ్ళని రేపు జాయిన్ చేయాల్సింది. సో ఇదే ఒకటి అయిపోతే ఈ అక్ర సంబంధాలు అనేది మెయిన్. ఇప్పుడు నేను ఎలా అంటే, ఇప్పుడు నేను ఏదైనా లాంగ్వేజ్ మాట్లాడితే మీకు అందరు కోపం వస్తుంది. వీళ్ళు ఇట్లా చేసేటి ఉంటేనేమో మనం మాట్లాడితేనేమో అంటారు సంధ్యారెడ్డికి బూతులు వస్తాయండి అంటారు. అంటే వీళ్ళు చేసేది కరెక్టేనమ్మా? జనరల్ గా ఇలాంటి పనులకి కెమెరా ముందు కాకుండా జనరల్ గా మనందరం మాట్లాడేది లాంగ్వేజ్ అదే వస్తుంది కోపం వచ్చినప్పుడు. ఎవరికి ఏది ఉన్నా తప్పే. ఈ ఏం రోగాలు పుట్టినాయమ్మా? సిగ్గు శరం ఏమన్నా ఉందా దానికి? 22 ఏళ్ళు 23 అంత కావరమా? మొగుడున్నాడు, మొగుడు వాడు కష్టపడి కార్ డ్రైవర్ గా పనిచేస్తే దీని కొవ్వెక్కి ఇది చేసేదే తప్పు అంటే ఈమె ఏకాంతానికి భంగం కలిగిందా? అక్కడే నరికిపడేయాలి దీన్ని. ఇట్లాంటి దాంట్లోనూ ఓకే, మీకు ఆ హస్బెండ్ తో ఇష్టం లేదు, వెళ్ళిపోండి. మీ హస్బెండ్ కి బాబుని ఇచ్చేసేయండి. నీ ఇష్టం ఉన్న నెంబర్ వెళ్ళు. ఇచ్చింది కదా సుప్రీంకోర్టు, మీకు ఇష్టం ఉన్నట్టు తిరగండి, మీకు ఇష్టం ఉన్నట్టుగా ఉండమని. ఇక్కడ బాబుని చంపడాన్ని నేను తప్పు పడుతున్నాను. మీ ఇష్టాన్ని మీ స్వేచ్ఛని ఎవరు కాదనట్లేదు. ఇక్కడ సిగ్గు శరం ఉండాలి. ఏం రోగాలు పుట్టినాయి మీకు? ఏజ్లు 22 అంత కావరం ఎందుకుంటుంది నాకు అర్థం కాదు నిజంగా. అరే పిల్లలు ఇలా ప్రపంచంలో కుక్క పిల్లల కోసం దేవులాడుతుందమ్మా. దీనికి ఏం రోగం? ఈమె ఏకాంతానికి పిల్లగాడు అడ్డొచ్చిందా? సిగ్గుందా దీనికి అసలు? అలాంటప్పుడు ఎందుకు కనాలి అని అడుగుతున్నా. చెంపలు వాయించేటోడు లేక దీన్ని మొన్న కూడా చూసినాం కదా, ఒక బాబు ప్రియుడు చంపాడు చూడు. వీళ్ళకు సిగ్గెందుకుండదా అండి? అట్లా కాదు, వీళ్ళు చేసే ఏదో పనులకి పిల్లలు అడ్డం రావడం ఏంటండి అసలు? ఇది అదే బండకేసి వీళ్ళని కొట్టి నరికి పడేస్తే నాకు అంత కోపం వస్తుంది. చిన్న పిల్లల ప్రాణం అసలు నాకైతే ఉసూరు అనిపిస్తుంది. ఈ రోగాలు పుట్టే మరి ఏం పొయ్య కాలాలు వచ్చింది? బ్రహ్మగారు చెప్పినట్టు చేసే ఏదో పనులు కాకుండా పిల్లలు అడ్డమా? సిగ్గులే.
పిల్లల కోసం మొగోని వదిలిపెట్టినా కూడా పిల్లల కోసం, పిల్లల తిండి కోసం తల్లి కష్టపడుతుంది ఒళ్ళొంపి. సిగ్గు లేదు. మొగడు ఇక మొగుడు ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని మళ్ళీ వచ్చి చెప్తారు తర్వాత. ఇగో ఆయననేమో పాపం వాడు కార్ డ్రైవర్ గా చేస్తాడంట అబ్బాయి. ఇలా హైదరాబాద్ కు బతకనీకి వచ్చింది. ఈమె చేసేది ఇదే పని. కొంచెమన్నా బుద్ధి ఏమన్నా ఉంటుందమ్మా మీకు? నాకు గల్లీకి ఇవే ఎక్కువైపోయినాయి. పొద్దున్న లేసి ఇవే ఉన్నాయి. అసలు ఏంటి అంటే ఇంకొకటి చట్టాలలో కూడా సౌమ్య, ఈ చట్టాలలో ఏమున్నాయి, సహజనం చెయ్యండి, నో ప్రాబ్లం. మరి దీనికి ఏం చెప్తారు ఇప్పుడు కోర్టులో? ఇప్పుడు అదే మరి మళ్ళీ శిక్షలు ఎక్కడ ఉన్నాయి? అది పోతుంది, 1 నెలలో 2 నెలలో 3 నెలలో ఉంటది, మళ్ళీ బయటకు వస్తుంది. అలాంటి దానికి సిగ్గు ఎందుకు ఉంటుందమ్మా? ఇప్పుడు పరాయం దగ్గర పడుకొని పిల్లగాని చంపినప్పుడే లేని సిగ్గు బయటకు వచ్చి అలాంటి దర్జాగా బతుకుతాయి. ఈడ కాకపోతే ఇంకో దాన్ని బతుకుతాయి. నేను అనేది ఏంటంటే స్త్రీ స్వేచ్ఛ కావాలి, మితిమీరిన స్వేచ్ఛ వద్దు. అసలు ఆ అబ్బాయిని చంపే రైట్ నీకు ఎక్కడిది? వీళ్ళు వెళ్ళొద్దు బయటికి. వీళ్ళు జీవితంలో నరకం అనుభవించాలి. 12 ఏళ్ళ వరకు బయటికి రాకూడదు, బేలు కూడా రాకూడదు వీళ్ళని. చిన్న బాబుని చంపే రైట్ ఎక్కడుందమ్మా? దాని నాటకం చూడు మళ్ళీ. అవును, ఒక్కటి గుర్తుపెట్టుకొని, ఈ కాలంలో మీరు ఎన్ని నాటకాలు ఆడినా ఎన్ని చేసినా 100% పట్టుడు పడతారు. మీరు అనుకుంటున్నారు అది నెల గానీ 2. ఈ మధ్య కాలంలో మస్తు చూసిన నేను. సో మీరు ఇంకా పబ్లిక్ లో సొసైటీలో చూసినా తెర మీదకి రాను ఇంకా చాలా ఉన్నాయి తెలుసా. అసలు ఉంచుకున్నాని కోసం పిల్లలని చంపడం ఏందమ్మా నాకు అర్థం కాదు, దరిద్రంగా. సరే ఒక తల్లి, భగవద్గీతలో ఒక తల్లి ఏదైనా తప్పు చేసినా తన పిల్లల కోసం అనేది ఒక సూక్తి ఉండొచ్చు. ఆ పిల్లల కోసం తల్లి ఏదైనా చేయాలని. అంటే దీని సుఖం కోసం పిల్లలని చంపుతుందా? మనిషి అంటారా దాన్ని? చెత్తముండలు. ఎవడన్నా మనిషి అనేటోడు ఎవడన్నా ఉంటాడా? నీకు సాదుకోనిక చేత కాకపోతే, నీకు అంత కావరం వచ్చింది అనుకో, అంత ఇక కొవ్వెక్కింది అనుకో, బయటికి వెళ్ళిపోయి పో, ఎక్కడైనా చావు. అంటే బోల్డ్ హోటల్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకా ఇంకా పోవాలంతే. ఇవి ఎవ్వనెంబడి పోయినా వాడు అడిగేటోడు ఉండడు. నాకు ఆడపిల్లగా నాకు సిగ్గు అనిపిస్తుంది తెలుసా. ఇవి మాట్లాడాలంటే సెన్సార్ అడ్డం వస్తుంది, లేకపోతే మామూలుగా వాయించి వదిలిపెట్టేదాన్ని. అంత పచ్చి బూతులు వస్తున్నాయి నాకు. బుద్ధి లేకుండా మొన్న అయితే ఆ చిన్న బాబు చేతులు ఇరగొట్టేసి నవ్వగలుగుతున్నారో కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ నవ్వుతున్నారు. అలా కాదు, ఇప్పుడు మన భార్యాభర్తలం కూడా మనం ఒక సందర్భంలో కలవాలంటే పిల్లలు పడుకున్న తర్వాత పిల్లలు ఎక్కడ వాళ్ళకి భంగం కలుగుతుందో వాళ్ళకి నిమ్మలంగా పక్కన ఉండి అని మనము ప్రాణంతో చూసుకుంటాం. ఈ అమ్మ భార్యాభర్తలమే అంత ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఎవడో వాడు పరాయాడు, నువ్వు చేసే పనే ఎదవ పని. మళ్ళీ ఎదవ పనికి వాడు వచ్చినోని కూడా ఎంత సిగ్గు ఉండాలి వాడికి. అసలు పిల్లగాని చంపమంటాడా? దాన్ని ఎత్తుకొని పో, దాన్ని తీసుకోపోరా, లేపుకొని పో. సిగ్గులేదా నీకు? పిల్లగానికి జైలు శిక్ష జైలు శిక్ష ఉంటది. ఎన్ని రోజులు ఉంటుంది సమయం చూస్తలేవా నువ్వు? పోక్సో చట్టం అంటారు, నెలకే బయటకు వస్తుంది. చిన్నపిల్లల్ని చంపితే ఏమైతుంది? మొన్న ఒక చంపలేదా? 3 అన్నం పెట్టి 3 పెరుగులో మంది కలిపి చంపలేదు. ఎట్టుందా దున్నపోతులాగా? ఏం లాభం? 3 పిల్లలని చంపింది, ఇంకెందుకు అది? ఇప్పుడు చట్టాలు రావాలమ్మా, చట్టాలు రావాలి. ఇవందరం సంఘాలము ఎవరికి వాళ్ళు ఏమైనా తీరంగా మాట్లాడడం కాదు. దీని మీద ప్రతి ఒక్క కంపల్సరీ ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరగాలి. ఇంకా ఏమైతుంది మొత్తము ఎవరికెవరు అనేది లేకుండా అయిపోయింది. ఇంకొక ఫ్యాషన్ ఏమైపోయిందంటే ఇవన్నీ జరుగుతుంటే వీడియోలు చేయడం ఎక్కువైపోయింది. దౌర్భాగ్యం దాన్ని వీడియోలు తీసి ట్రోల్ చేయడం. అసలు ట్రోల్ చేయడము, ఎవరికి వాళ్ళు సోషల్ మీడియా వ్యూస్. అసలు ఇక్కడ అసలు ఏ రకంగా ఒక్క దగ్గర కాదమ్మా, అది కాదు. కొంతమంది ఏమో ఒక భార్యని మంచిగా చదివించాలి, ఒక ఉద్యోగం చేయించాలి అంటే వాడి సొమ్ముతో చదువుతారు, వాడి ఉద్యోగం రాగానే వాడిని తనిపోతున్నారు, తన్ని ఇంకోటి చూసుకుంటుంది. అసలు ప్రపంచం ఎక్కడ పోతుంది? ఇప్పుడు షాపింగ్ చేయకపోయిన ఒకటి కావాలి, ఎంజాయ్ చేయడానికి ఒకటి కావాలి, పడుకోవడానికి ఒకటి కావాలి, మొగడేమో అవసరానికి కావాలి. ఇదా ఆడవాళ్ళు ఇట్లా మాట్లాడితే ఆడవాళ్ళ గురించి? అంటే అందరు ఆడవాళ్ళు లేరండి ఇట్లా, అందరు ఆడవాళ్ళు లేరు. బట్ జనరేషన్స్ అయితే పాడైపోతాయి, వీళ్ళ వల్లనే పాడైపోతాయి. మానవత్వం ఎక్కడ పాడైంది? ఎప్పుడైనా స్వేచ్ఛగా బతకండి, ఎవడవుతుంది మీ సావు మీరు సావండి. పిల్లలను చంపే రైట్ ఎక్కడ వదిలిపెట్టు. ఎందుకన్నావే మరి సిగ్గు లేకుండా? నీ చేతులారా నువ్వే గాని నీ కడుపుతో 9 నెలలు మోసి ఎవడో ఎదవ గురించి చంపుతావా? నీ మొగుడికి వదిలిపెట్టిపో, వాడు కార్ డ్రైవర్గా చేసుకొని పిల్లల్ని సాదుకుంటాడు. ఇస్తుంది దాన్ని మాత్రం వదిలేదు సౌమ్య. నిజంగా చుట్టుపక్కల వాళ్ళు తన్నాలి, బొక్కలు కాళ్ళు ఇరగాలి. జీవితంలో నరకం అనుభవించాలి. అది ఎక్కడ నరకం అనుభవిస్తుంది? జైలుకు పోతుంది. అది మంచిగా అల్ల పెడుతురు, 3 పక్కల పందికి ఒకలాగా తింటున్నాయి, బయటకు వస్తుంది. సిగ్గు శరాలు ఏమని ఉంటాయి కదా దీంట్లోకి.
మీరు అన్నట్టు చట్టంలోని మాత్రం చాలా సీరియస్ చట్టంలో మార్పు వస్తేనే తప్ప ఇవి అవి ఆగవు, ఇవి అది కాదు. ఏముంది, ప్రతి ఒక్కరు దాన్ని చంపింది అది పోయింది, చంపింది ఇది పోయింది, ఏముందిలే వెళ్తే మళ్ళీ ఇంకోటి దొరుకుతాడు, మళ్ళా ఇడు కాకపోతే ఇంకోటి దొరుకుతాడు. డిస్కస్ చేయడానికి కూడా సిగ్గు. ఓన్లీ చట్టంలో మార్పు రావాలని ఒక బాధతోని ఎందుకమ్మా జీవితాలు ఎందుకు నాశనం చేసుకుంటారమ్మా? నేను మా ఫౌండేషన్ పరంగా ఇవే చెప్తానా. ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేసుకోండి, ఫేస్బుక్ బ్యాన్ చేయండి చెప్పినాను. ఇంత స్వేచ్ఛగా 10 మందిలో తాళి కట్టిన మొగడే, మనకి స్వేచ్ఛగా ఉన్న మొగడే మనకు గానప్పుడు వాడి ప్రేమనే మనకు దక్కట్లేదు కొన్ని సందర్భాలలో. ఉంచుకున్న ప్రేమ నీకు జీవితాంతం ఎట్లా వస్తుంది అని ఆలోచిస్తున్నారు మీరు. అవునే కదా చెప్పు. అవునవును, ఫ్యాక్ట్ ఇది, ఉన్న నిజం కదా అది. మరి మీరు, నేను ఎప్పుడో 100 సార్లు ఇదే చెప్తుంటాను మా వాళ్ళకి, మంచోడైనా చెడ్డోడైనా మన ఇంటోడే, మట్టిలోకైనా మన ఇంటోడు ఉండాలి ఎప్పుడైనా. అదే కదా ఇప్పుడు కట్నాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసి మన మొగడు ప్రేమనే పొందలేకపోతున్నాం మనం కొన్ని సందర్భాలలో. ఉంచుకున్న ప్రేమ నీకు ఎట్లా శాశ్వతం అవుతుంది? మీ ఇష్టం, నేను కాదనట్లేదు, కానీ అది జెన్యున్ గా మీరు ఆలోచిస్తే మొత్తం మన జీవితం మొత్తం సాక్రిఫై చేస్తే వాడు ఏముండదు. వాడి జీవితం వాడు బాగానే చూసుకుంటాడు వాడి పిల్లాన్ని. ఇక్కడ మీ జీవితం ఖరాబ్ అవుతుంది. మీ జీవితం మొదలుపెట్టండి, మీరు బాగానే వస్తున్నారు, పిల్లల జీవితం ఖరాబ్ అవుతుంది. ఈ పిల్లలే కదా అనాథలు అవుతారు రేపు, ఈ పిల్లలే కదా రౌడీలు అవుతారు, ఈ పిల్లలే కదా గుండాలు అవుతారు, ఈ పిల్లలే కదా దేశద్రోహులు అవుతారు, ఈ పిల్లలే కదా. మరి వేరే వాళ్ళు ఎట్లయితారు? ఇవాళ సంస్కారం తల్లిదండ్రులు కరెక్ట్ నేర్పిపోతే పిల్లలు అట్టనే అవుతారు. ఇవాళ రేపట్లో ఇద్దరు కలిసి పెంచిన పిల్లలే సంస్కారం లేకుండా పోతుంది. ఇంకా ఇట్లా గాలి వదిలేస్తే దేశానికి ఇంత ప్రమాదం రేపు. వాళ్ళను నేను అదే చెప్తున్నాను, పెళ్లి కాగానే తల్లిదండ్రులకు అయితే ఒక్కడే చెప్తున్నామ్మా, పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఒక 6 నెలల నుంచి 1 year పెళ్లి చేయాలనుకున్నప్పుడు బంధాల గురించి బంధుత్వాల గురించి తెలియజేయకుండా వాడు సాఫ్ట్వేర్ చేస్తున్నాడా, వాడు ఇడి చేస్తున్నాడా, నువ్వు 50,000 సంపాదిస్తున్నావు, 1,00,000 సంపాదిస్తున్నావు, వాడు ఇట్లంటే నువ్వు అని ఒక అత్త అంటే గౌరవం లేదు, ఒక మామ అంటే గౌరవం లేదు, ఏం లేకుండా కొన్ని మనం పద్ధతులు నేర్పి పిల్లలకు పెళ్లి చేయాలి. అది పెళ్లికి అనే బంధమే అదిగా. మనకేం బంధాలు లేకుండా బంధం లేదు, అనుబంధాలు లేవు. ఎక్కడున్నాయి బంధాలు? అన్ని ఆర్థిక బంధాలే. అసలు అత్త అంటే గౌరవం ఉండదు, మామంటే గౌరవం ఉండదు. అఫ్ కోర్స్ అత్తలు అట్లనే ఉన్నారు అనుకో, ఏదేమున్నా కూడా అత్తలైతే దరిద్రంగానే ఉన్నారు. చాలా దుర్మార్గం కొంతమంది మంచి కోడళ్ళని కూడా. ఎందుకంటే మేము మొన్న ఒక జడ్జే కదా ఆవిడ, జడ్జి అయి ఉండి అమ్మాయి సీరియల్ హీరోయిన్ అమ్మాయిని చంపేశారు కదా, చూడు జడ్జి ఆవిడ మళ్ళీ హైకోర్టు సుప్రీం కోర్టు జడ్జి. నేను అదే చెప్తున్నాను, అసలు ఓ రకంగా ఈ రకంగా ఉన్నారు. ఒకరేమో అక్ర సంబంధాలు పిల్లలు చంపడం ఏంది? పెళ్ళిళ్ళు చేసుకోకండి, ఇష్టం వచ్చిన వాళ్ళు ఎంబడి తిరగండి, మిమ్మల్ని ఎవడు అడగడు. సమాజంలో ఇట్లా జరుగుతున్నప్పుడు కంపల్సరీ స్పందిస్తారు. అందులో నన్ను అడిగితే మాత్రం నేను ఊరుకోను. నాకు ముందే నాకు కొంచెం లేదులేండి, సొసైటీ కోసం తప్పట్లేదు. మరి కొన్ని మార్నింగ్ నుంచి నేను మహిళల్లో తిరిగేది ఇదే. నేను ఒంటరి మహిళలను ఎందుకు కళ్ళారా చూస్తుంటే ఎట్లాగా మాట్లాడకుండా ఉండదు. ఒంటరి మహిళల గురించి నేను ఇదే కదా మాట్లాడేది. నేను ఇదే చెప్తుంటాను ఒంటరి మహిళల గురించి. మీరు చాలా అన్ని మొగడున్న ఆడదాని మీదనే 100 నిందలు పడతాయి. మీరు లేనప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఎవడన్నా అన్నా కూడా పట్టించుకోవద్దంట. జాగ్రత్త మన పని మనం జాగ్రత్త మనం చేసుకోవాలి అనేవాడు ఉంటాడు, ఎవడొచ్చే మనకేం తీసుకొచ్చి పెట్టాడు. అలాంటి వాళ్ళు దేవతామూర్తులమ్మా ఒంటరి మహిళలు. ఇవాళ ఇలాంటి కవరం ఎక్కి మొగుడు ఈడంగా పోగానే ఆడంగా ఇంకొకరిని పిలిపించుకోవడం, వీళ్ళేమో మంచోళ్ళు, వీళ్ళు ప్రతివేత్తలు. నాకు కోపం వస్తుంది. ఒంటరి మహిళలను ఎవరు కూడా తప్పు పట్టకండి. ఎందుకంటే తన పిల్లల కోసం తన జీవితం త్యాగం చేస్తుంది. తనకంటే ఆనందాలన్నీ వదిలిపెట్టేస్తుంది. భర్త చనిపోయినా, భర్త వదిలిపెట్టినా పిల్లలను పెట్టుకొని ఉంటుందంటే తన పిల్లల భవిష్యత్తు కోసం తన జీవితాన్ని సాక్రిఫై చేస్తుంది. అలాంటప్పుడు తనకి ఎక్కడ ఉంటుందమ్మా, తనకి ఇంకా సొంతంగా ఇంకెక్కడ పోవాలో పడుకోవాలనేది ఉండదు, బాధ్యతనే ఉంటది. ఒళ్ళు కొవ్వెక్కుంటాయి చూడు ఇట్లాంటివి, మొగళ్ళు తెచ్చిపెడితే ఇళ్లలో కూర్చొని తిని అరగదు చూడు, అవి చేస్తాయి. ఒంటరి మహిళలు వాళ్ళ పొద్దున్న లేస్తే వాళ్ళ భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడతారు. రాత్రిలో నిద్రలు లేని రాత్రులు గడుపుతారు. ఒంటరితనంతోని, బాధలతోని, కష్టాలతోని, కన్నీళ్లతోని. ఇది ఒంటరి మహిళ జీవితం. ఒంటరి మహిళను చూసి నేర్చుకోండి. ఎప్పుడు కూడా ఒంటరి మహిళను ఎప్పుడు కూడా సమాజంలో మనం గౌరవించాలి. అది మన భగవంతుడు, ఏదైనా భగవంతుడిది కృప లేకుండా ఏది జరగదు. వాళ్ళ జీవితం అలా రాసి పెట్టుంది. అలాంటి వ్యక్తికి మనం గవర్నమెంట్ కూడా మనము సపోర్ట్ చేయాలి. ఇలాంటి ముండలని నిజంగా కూడా అసలు ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు పెట్టి పడేయాలి. జీవితంలో దాని అందం చూసుకొని, దాని యవ్వనం చూసుకున్నది కూడా, ఆ యవ్వనం కానీ అందం కానీ మొత్తం పోవాలి, కొవ్వు మొత్తం కరిగినాక బయటికి రావాలి. అది అప్పుడు జీవితంలో ప్రత్యాతాపం అనేది ఉంటుంది. రైట్.
ఈ ఏజ్ ఉంటుంది, మొగడు ఉన్నాడు కదా సరదా తీర్చుకోవడానికి. సరే నీకు అంత తీరలేదు అనుకో, వెళ్ళు బయట. పిల్లలు ఎందుకు చంపాలా అంట నేను. అంతే, వాళ్ళని చంపే రైట్ ఎక్కడుంది మీకు? లేదు, మీరు అన్నట్టు శిక్షలు చాలా కఠినంగా అయితే ఏమైనా మార్పు రావాలి. మరి మీరైతే మీ వంతు మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. అలాగే నిజంగా వాళ్ళు అనకూడదు కానీ వాళ్ళ రకంగా వదిలేసిన పిల్లల్ని కూడా పాపం మీరు తీసుకొని పోయి అక్కడ దత్తత ఇచ్చి, లేకపోతే మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతిరోజు కొన్ని వందల కేసులు మీరు చూస్తున్నారు కాబట్టి సో మీ కడుపు రగులుతుంది ఖచ్చితంగా. బాధ అనిపిస్తుంది నిజంగా. చూడు అనుమానంతో భారం చంపాడా? అవును. ఆ పిల్లలు ఏం చేశారండి? అవును, మొన్న పట్టుకొని ఏడుస్తున్నారు తెలుసా. అవును, ఫోన్ చేస్తారు అమ్మ అమ్మ అని. నేనేం చేయగలుగుతా సౌమ్య? నాకు చేసేంత ఆ పిల్లలను చూస్తుంటే తల్లి కూడా ఎంత అందంగా ఉందో తెలుసా. నేను అక్కడ చుట్టుపక్కల తెలుసుకున్నా, చాలా మంచిదంట. ఇలా పిల్లలకి అసలు తండ్రి ఉంటే ఎంత ఇలా తల్లి ఉంటే ఎంత బాగుండేది. ఇలా 3 పిల్లలు అనాథలు అయ్యారు. అవును. ఇంత దరిద్రమా, ఇంత దౌర్భాగ్యమా? ఇలా ఎవరు కారణం అండి? మీరు ఎందుకు అన్నారండి ఆ పిల్లల్ని? ఏ అనుమానంతోని ఆమె పిల్లలు ఇలా తల్లి ఉంటే అడుకొచ్చుకొని పెట్టుకునేది, పిల్లలకి కష్టపడేది. ఒక్కటే చెప్తున్నా, అలాంటివి ఏమన్నా ఉంటే మీ ఇష్టానుసారంగా వెళ్ళిపోండి. పిల్లల్ని కూడా వదిలేయండి, గవర్నమెంట్ పెంచుతుంది. చంపడం ఎందుకు? మట్టిలో మాణిక్యాలు పిల్లలండి. మనం ఎట్లా మోల్డ్ చేస్తే అట్లా అవుతారు పిల్లలు. చంపే రైట్ ఎవరికి లేదు. ఈ విషయాలలో ఆడవాళ్ళు ఇలా మాట్లాడతామైతే ఇలాగే మాట్లాడతా నేను. మీ స్వేచ్ఛనైతే మీకు కాదను. పిల్లల్ని చంపే రైట్ మీకు లేదు. నేను అలాంటి వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. 23 సంవత్సరం నిరంతర పోరాటం మా ఫౌండేషన్. రైట్ అమ్మా, మీరు ఇలాగే కష్టపడాలి, ఇలాగే మహిళల కోసం పిల్లల కోసం పోరాడాలని మేము కోరుకుంటూ ఉన్నాం. చాలా సంతోషం. థ్యాంక్ యూ.